అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సాగులో ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఇటీవల రైతు భరోసా కోసం నిధుల సమీకరణలో 10,000 కోట్లు ప్రభుత్వం అప్పు చేయాలని నిర్ణయించింది. ఎందుకు ఈ 10,000 కోట్లు అని ఆరాధిస్తే అందులో 7,000 కోట్లు రైతు భరోసాకి ఇవ్వాలని, అంటే రైతు భరోసా ప్రతి ఎకరానికి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 7,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి అవసరమైతే అని వ్యవసాయ శాఖ సూచించినట్టుగా దానికి అవసరమైన నిధులు 7,000 కోట్లు ప్లస్ ఈ నెల అంటే డిసెంబర్ నెలలో రిటైర్డ్ అయ్యే ఎంప్లాయీస్కి 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పే చేయాలి. దానికోసం కానీ మొత్తం 10,000 కోట్లు అప్పు తీసుకుంటాక రాష్ట్ర ప్రభుత్వం ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర, ఒక ఐసిఐసి ప్రైవేట్ బ్యాంక్ దగ్గర 9.6% వడ్డీ రేటును చొప్పున 10,000 కోట్లు అప్పు తీసుకుంటానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 10,000 కోట్లు అప్పు తీసుకుంటాకైతే ప్రయత్నాలు చేస్తున్నట్టు దానికి ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు కూడా ఇస్తాక ఆమోదం తెలిపినట్టుగా ఇటీవల చిట్ చాట్లో మంత్రులతో మాట్లాడుతూ ఫైనాన్స్ మినిస్టరు ప్లస్ సీఎం కూడా వ్యాఖ్యానించడం తెలుస్తూ ఉంది. అయితే ఈ 10,000 కోట్లు కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇవ్వటం కోసమే 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం తెలుస్తుంది. అందులో ఇకపోతే మిగిలిన డబ్బులు 7,000 కోట్ల రూపాయలు పైచీలుక ఈ రైతు భరోసాకి ఇవ్వటానికి నిర్ణయించారు. ఎందుకంటే రైతు భరోసాకి సాగు చేసే ప్రతి ఎకరాకి కూడా ఈ రైతు భరోసా అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. గతంలో సాగు లేని లేఅవుట్లకి, కొండలకి, గుట్టలకి, ఏదైనా పాడుపడ్డ బీడు భూములకు కూడా రైతు పేరుతో బీడు భూమి ఉంది, అది సాగులో లేదు, దానికి కూడా ఇచ్చారు రైతు భరోసా. ఇవాళ ఆ విధానాన్ని చెప్పి సాగు ఉన్న భూమికి ఇవ్వాలనేది నిర్ధారించినట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ తొందరలోనే సంక్రాంతికి లోపు కానీ సంక్రాంతి తర్వాత కానీ ఈ రైతు భరోసా రైతులందరికీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. వేచి చూద్దాం. తొందరలో సంక్రాంతికి శుభాకాంక్షలతో పాటు రైతు భరోసా కూడా ప్రజలకు అందిస్తారని రేవంత్ రెడ్డి గారు 1 year సందర్భంగా చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.